నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల తరుణంలో కూడా కొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా కొంత ఆ పార్టీ అధిష్టానం కొంత అంతర్గతంగా సతమతం అవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నేతలు సంబంధించి నిర్వహించినటువంటి సర్వేల్లో వెల్లడైనటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో మరింత పడిపోయింది అన్నట్టుగా కూడా కొంత సర్వేలో వెళ్ళనట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. సో అందులో ఈ విషయాలు కూడా పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ మూడో స్థానానికి పడిపోతుంది అని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అందుకే పోటీ చేసేందుకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో కొన్ని స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను సైతం కొంత ప్రకటించలేనిటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఖరారు చేసినటువంటి అభ్యర్థుల సైతం కూడా ఎన్నికల బరిలో ఉంటారా లేక పార్టీలు మారుతారా అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సుమారు కేవలం ఇంకో 50 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో పార్టీకి కొంత గ్రౌండ్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అధిష్టానంతో పాటు ఇటు పోటీ చేసే ఆసక్తి ఉన్నటువంటి నేతలు కూడా కొంత విడివిడిగా సర్వేలు చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడైనట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క సర్వే రిపోర్ట్ సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకు కొంత పాజిటివ్గా రాలేదని, కేవలం కాంగ్రెస్ బీజేపీకి కొంత అనుకూలంగా వచ్చినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా మహబూబాబాద్, నాగర్ కర్నూల్ ఈ పూర్తి స్థాయిలో సెగ్మెంట్లకు సంబంధించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పరిస్థితి కొంత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పడిపోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం మెదక్, కరీంనగర్, పెద్దపల్లిలో మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా కొంత పార్టీ నిర్వహించుకున్నటువంటి సర్వేలో అంతర్గతంగా వెల్లడైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సర్వేల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నేతలు కూడా వెనుకంజ వేస్తున్నారు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరి చేవెళ్ల టికెట్ పై పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇక జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన బీజేపీలో చేరి ఆ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇలా ఇదే విధంగా పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ముందుకు రాకపోవడంతో ఆయా పార్లమెంట్ పరిధుల్లో నేతలు కొంత స్వయంగా అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చాకే టికెట్లు ప్రస్తావించాలి అని చెప్పేసి కూడా కొంత పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి పార్టీ నేతలు సహకరిస్తారా, ఏదైతే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యేలు కానీ కొంత గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ స్థానిక నేతలకు సహకరిస్తారా లేదా అనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా కేవలం 11 మందికి సంబంధించి ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. కానీ ఆయన కూడా కొంత పూర్తి స్థాయిలో పోటీకి విముఖత చూపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ నామా నాగేశ్వరరావు మాత్రం తాను బీఆర్ఎస్లో కొనసాగుతానని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో పార్టీ మారని చెప్పిన వ్యక్తులంతా కూడా పార్టీ మారుతున్న తరుణంలో టికెట్ దక్కించుకున్న వారిలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు కాంగ్రెస్ వీడి బీజేపీ లీడర్లతో టచ్లో ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకో. సో దీంతో అభ్యర్థులు ప్రకటించిన వారిలో చివరి వరకు ఎవరు ఉంటారు, ఎవరి పార్టీ మారుతారు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా సర్వేల్లో వచ్చినటువంటి రిపోర్టులకు సంబంధించి బయటకు పొక్కకుండా పూర్తి స్థాయిలో కొంత గోప్యం పాటిస్తూనే గెలుపు గుర్రాలపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో అయితే తెలంగాణలో గెలుస్తాము అని బయటకు ధీమాగా వ్యక్తం చేస్తున్నా కూడా కొంత పార్టీ అంతర్గత వర్గాల్లో అదేవిధంగా క్యాడర్కి సంబంధించి కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ప్రతి సమావేశంలోనూ కాంగ్రెస్ 100 రోజుల పాలనపై కొంత ఒక హామీ నెరవేర్చలేదు, ప్రజలకు సంబంధించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్పేసి పార్టీ పెద్దలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం కొంత అందుకు భిన్నంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అంతర్గతంగా చర్చ అయితే నడుస్తుంది. సో ప్రజలంతా బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి సంబంధించి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.